ఆ అబ్బాయిగా కూడా చేంజ్ అయ్యేటప్పుడు ఇప్పటివరకు అయితే మేము చూడలేదు ఒక అమ్మాయి అబ్బాయిగా మారడం. ఉన్నారు కానీ అమ్మాయి అబ్బాయిగా వెళ్ళినా కూడా మేల్ టు ఫీమేల్ ఉంటారు కదా, అబ్బాయి అమ్మాయిగా వెళ్తారు కదా, ఆ ప్రొసీజర్ కొద్దిగా ఈజీ అండి. అమ్మాయి అబ్బాయిగా మారడంతో పోలిస్తే అబ్బాయి అమ్మాయిగా అవడం ప్రొసీజర్ ఈజీయర్. అబ్బాయి అమ్మాయి కాదు, అమ్మాయి అబ్బాయిగా అదే చెప్తున్నా. అబ్బాయి అమ్మాయిగా మారితే వాళ్ళకి ఒక ఇంజెక్షన్ ఉంటుంది, టెస్టోస్టెరాన్ ఇంజెక్షన్స్ ఉంటాయి. ఆ టెస్టోస్టెరాన్ ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఫేస్కి బియర్డ్స్ వస్తాయి, బియర్డ్స్ అండ్ వాయిసెస్ వస్తాయి. కానీ బాటమ్ సర్జరీస్ అయితే చాలా తక్కువ మంది చేస్తారు, చాలా ఎక్స్పెన్సివ్. ఎవరైనా అబ్బాయి అమ్మాయిగా వెళ్తారు కదా, దానికి ఒక సర్టెన్ ఒక అమౌంట్ ఉంటుంది. కానీ అమ్మాయి అబ్బాయిగా అయితే వాళ్ళకి మల్టిపుల్ సర్జరీ చేసుకోవాలి బాటమ్ సర్జరీకి. సో ఇండియాలో చాలా తక్కువ మంది ప్రిఫర్ చేస్తారు, యూటరస్ రిమూవల్ చేయించేస్తారు. ఓవరీస్ అండ్ యూటరస్ రిమూవల్ అండ్ టాప్ ఇన్సిషన్ తీసేస్తారు. సో టాప్ ఇన్సిషన్స్ మ్యాక్సిమం చాలా ఈ కాలంలోనే కొంతమంది వెళ్తున్నారు. ఈ సర్జరీ జెనిత్ హాస్పిటల్లో అవుతుంది. జెనిత్ హాస్పిటల్ ఇందోర్లోని. నేను ఒక పర్సన్కి కలిసాను. సో వాళ్ళతోని చూసినప్పుడు కేరళ పర్సన్ తను వచ్చారు సేమ్ ఫీమేల్ టు మేల్ అవ్వడానికి. అప్పుడు నాకు తెలిసిందే వాళ్ళకి మెడియోప్లాస్టీ చేస్తారు. ఈ థైస్ దగ్గరికి వెళ్ళి మనకి పెనిస్ క్రియేషన్గా చేస్తారు. ఆ క్రియేషన్ అయితే ఫస్ట్ సర్జరీలోనే సక్సెస్ అవ్వదు. సో జస్ట్ యూరిన్ మాత్రమే. ఇంకొక వాళ్ళ ఇంటర్కోర్స్కి దేనికైనా వెళ్తే ఇంకొక సర్జరీస్ ఉంటాయి, పినైల్ ఇంప్లాంట్స్కి ఈ సర్జరీస్కి వెళ్తారు. కానీ చాలా కాంప్లికేషన్ సర్జరీ, అమౌంట్ చాలా ఎక్కువ అవుతుంది. సో మేల్ టు ఫీమేల్ పోలిస్తే దాని మీద కొద్దిగా ఈజీ అంతే. సో ఇప్పుడు అమ్మాయిలు కూడా అబ్బాయిలుగా మారుతున్నారు, మాకు తెలియదు అది. మారుతున్నారు. ఇక్కడైతే ఎవరు కాలే ఇంకా. ఉన్నారు అండి. ఇక్కడ ఉన్నారా? ఉన్నారు. హైదరాబాద్ లో ఉన్నారు. చేంజ్ అయిన వాళ్ళు ఉన్నారు. అమ్మాయి అబ్బాయిగా ఉన్నారు. మాకు ఇంటర్వ్యూ తీసుకురండి ఒకసారి, ఇంటర్వ్యూలో చూద్దాం. మాకు అంటే ఇప్పటివరకు ఎక్కడ చూడలేదు. అంటే అబ్బాయి అమ్మాయిలుగా మారడం చూసినాం కానీ అమ్మాయి అబ్బాయిలుగా మారడం అయితే ఫస్ట్ టైం వింటున్నా. అసలు వింత వింత అన్ని మీ దగ్గరనే వింటున్నా తెలుసా నేను. అంటే ఇంత డిఫరెంట్ గా కొత్తగా వింటున్నా. ఉన్నారు. మనకి వాళ్ళకంటారు ట్రాన్స్ మెన్స్ అంటారు. సో ట్రాన్స్ మెన్స్ కి పాసింగ్ అవ్వడం చాలా ఈజీ, చాలా ఈజీగా పాస్ అయిపోతారు. వాళ్ళు చూడడానికి కూడా మేల్ లుక్స్ ఉంటాయి, చాలా మీరు పోల్చుకోలేరు ఏదైనా. సో హైట్ ఏంటి, హెయిర్ వైజ్ ఏంటి, వాయిస్ బట్టి అంటే అన్ని వాళ్ళకి ఒక మేల్ పాసింగ్ ఎక్కువ. సో ట్రాన్స్ ఉమెన్స్కి ఎట్లా ఉంటుంది, ట్రాన్స్ ఉమెన్స్కి ఈజీగా కొంతమంది ఐడెంటిఫై చేసేస్తారు. సో దే ఆర్ ట్రాన్స్ ఉమెన్. సో ట్రాన్స్ ఉమెన్స్కి అట్లా ఏం లేదు. ట్రాన్స్ మెన్స్కి చాలా ఎక్కువ ఎక్సెప్టెన్సెస్ ఉంటాయి. సో వాళ్ళు బయట కూడా వెళ్ళినా కూడా యాజ్ ఎ అబ్బాయిగానే వాళ్ళు సర్వైవ్ అయిపోతారు. సో ట్రాన్స్ ఉమెన్ యాజ్ ఎ ఉమెన్గా సర్వైవ్ అవ్వడానికి కష్టమే, కానీ పేషెన్సీ ఉండాలి, మెడిసిన్స్ వాడాలి, హెచ్ఆర్టీస్ వాడాలి. సో ప్రాణానికి హాని ఉండదు ఇది. అంటే ఒకవేళ ఏదైనా మధ్యలో ఏదైనా తేడా వస్తే లైఫ్ లాంగ్ హార్మోన్స్ మింగాలి మేము, లైఫ్ లాంగ్ హార్మోన్స్ మింగాలి. సో చాలా మంది హెచ్ఆర్టీస్కి ఎవరికి హార్మోన్స్ కోసం తెలీదు, హార్మోన్స్ రిప్లేస్మెంట్ థెరపీ ఉంటుంది అని తెలీదు. చాలామంది సర్జరీ చేసేసుకున్నాము అట్లా అని అనుకుంటారు. కానీ హెచ్ఆర్టీ కూడా ఉంటుంది, హార్మోన్స్ రిప్లేస్మెంట్ థెరపీ కూడా వెళ్ళి వాళ్ళకి లైఫ్ లాంగ్ ఆ మెడిసిన్స్ మింగాల్సిందే. ఆ మెడిసిన్స్ మింగకపోతే వాళ్ళకి బోన్ క్యాన్సర్స్ వస్తాయి. ట్రాన్స్ ఉమెన్స్కి వాళ్ళు మింగపోతే అది ప్రతిసారి ప్రోజినోవా మింగాలి, కాల్షియం టాబ్లెట్స్ అండ్ విటమిన్ డి టాబ్లెట్స్ కంపల్సరీ తీసుకోవాల్సిందంతే. ఓకే. అంటే మీ లైఫ్ స్పాన్ అనేది ఏమైనా తగ్గుతుందా అంటే ఇలా చేంజ్ అయినాక? డిఫరెన్స్ ఏమైనా చెప్పలేం, ఇట్ డిపెండ్స్ అండి. అది నేను ఒక సర్టెన్ గా కామెంట్ కూడా నేను చేయలేను. ఇట్ డిపెండ్స్. అంటే ఎందుకంటే మన ఏజ్ వచ్చే అంటే వస్తూ ఉంటే ఒకటి చెప్తాను, చాలా బాడీలో చేంజెస్ వస్తాయి. ఒకటి చెప్తాను, ట్రాన్స్ ఉమెన్ లైఫ్ చాలా చిన్నది, చాలా చిన్న లైఫ్ ఉంటుంది. సో కొంతమంది 80-60 కొంతమంది 80 years బతికిన వాళ్ళు అయితే యాజ్ ఎ నార్మల్ పర్సన్కి వాళ్ళు 60 years బతుకుతారు, 60-65. ఎందుకు అంత సర్జరీ చేసుకొని బ్లేడ్స్ పడిన తప్ప కొద్దిగా లైఫ్ స్పాన్ ఉంటుంది, తగ్గుతుంది అంతే. అదే అంటారు. అంటే మీరు ఇప్పుడు చేంజ్ చేసుకున్నారు కదా, మీరు జెండర్ చేంజ్ చేసుకున్నాక అంటే ఏజ్ వచ్చే కొద్ది ముసలి వాళ్ళు అవుతుంటారు, ఫ్యూచర్ లో ఇలా అవుతుంటారు కదా, ఆ బాడీ అనేది చేంజ్ అవుతుంటది కదా, అప్పుడు మీ బాడీ కూడా చేంజ్ అవుతుంటది. బాడీ కూడా చేంజ్ అవుతుంది. కానీ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు మీకు, హెల్త్ ఇష్యూస్ ఏం రావా? హెల్త్ ఇష్యూస్ ఏం రావు.
కానీ మనం ప్రాపర్ డైట్గా మెయింటైన్ చేయాలి. ఎవ్రీ 3 months ఒక డాక్టర్కి మీట్ అవ్వాలి. 3 monthsకి డాక్టర్తోనే మెట్ అవ్వాలి. సో అది కలిసిన తర్వాత మనకి హార్మోన్స్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, మన బాడీ చెకప్స్ అన్నీ ఉన్నాయి, అన్నీ పక్కా పర్ఫెక్ట్గా ఉంటే ప్రాబ్లం లేదు. చెకప్ చేయకపోతే అప్పుడే ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే మార్పులు అనేవి మీ బాడీలో జరుగుతూ ఉంటాయి, ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. బాడీస్లోని ఎట్లా ఉంటుంది చెప్తాను. యాజ్ అ ట్రాన్స్ ఉమెన్కి సో వాళ్ళకి ఎక్కువ ఫ్యాట్ స్టోరేజ్ ఉంటుంది. థైస్లోని హిప్స్ దగ్గర ఫ్యాట్ స్టోరేజ్ ఉంటుంది. ఈ టెస్టోస్టెరాన్స్ వన్స్ పోతే టెస్టికల్స్ రిమూవల్ తీసుకున్న తర్వాత వన్స్ ఎస్ఆర్ఎస్ అయిపోతే జెండర్ చేంజ్ సర్జరీ అయిపోయిన తర్వాత సో వాళ్ళు మెడిసిన్స్ తీసుకుంటారు. ఫ్యాట్ డిస్ట్రిబ్యూషన్స్ అవుతాయి, బాడీ ఫ్యాట్ సెపరేషన్ అవుతుంది. సో ఆ బాడీ ఫ్యాట్ మన థైస్లోనే వస్తాయి, థైస్లోని బర్డ్స్లోని హిప్స్లో వస్తాయి. ఆ చేంజెస్ మనం చూడొచ్చు. అది డైరెక్ట్గానే మీరు జిమ్ చేస్తారా? అంటే మీరు ఇప్పుడు ప్రెసెంట్ ఏం లేదు, ప్రెసెంట్గా జిమ్ ఏం లేదు, కానీ అంత ఏం టైం లేదు. నేను ఉన్నప్పుడు జాబ్ అయితే నాకు మార్నింగ్ 11:32 నుంచి రాత్రి ఒక 12 గంటలకి 11:30కి వచ్చేదాన్ని. సో అంత కష్టపడి అప్పుడు నాకు టైం ఉండేది కాదు. నార్మల్గా చేస్తారా, జిమ్ చేస్తారా మీరు? అంటే ట్రాన్స్జెండర్స్ జిమ్ చేయరా? చేస్తారు, అదే పర్సనల్ చాయిస్ బట్టి ఇండివిజువల్ చెయ్యొచ్చు. డైట్ కూడా మెయింటైన్ చేస్తారా? చెయ్యొచ్చు. సో మొత్తం మీరైతే ఇంకా నార్మల్ పీపుల్ ఎలా ఉంటారో మీరు అలా అన్ని చేయొచ్చు ఇంకా అంతే. ఓకే, సో లైఫ్ స్పాన్ అనేది కొంచెం తగ్గుతుంది అంతే. ఓకే, బట్ పెద్ద రిస్కే అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇది. ఎందుకంటే అప్పటి కాలంలో చూసుకున్నట్లయితే ఇట్లా ఎవరు చేంజ్ అవ్వకపోయేది, ఉండేది అలా ఉన్నారు, బట్ ఎవరు చేంజ్ అవ్వకపోయేది. అలా ఉండే అందరికి తెలుసు వీళ్ళు ఇలా అని చెప్పేసి. కానీ ఇప్పుడు మీరు ఇంత సాహసాలు అసలు ఎందుకు చేస్తున్నారు, అంత రిస్క్ ఎందుకు తీసుకుంటున్నారు, ప్రాణాలకే హాని కలిగేంత? అదే మనిషి ఐడెంటిటీ కోసం కదా, మా ఐడెంటిటీ కోసం మేము చేస్తాం కదా. సో ట్రాన్స్జెండర్ సర్జరీస్ మీరు అంటారు కదా, వాళ్ళు కొన్ని సర్జరీస్ చేస్తారు, దానికి ఎన్ని సర్జరీస్ అవుతాయని కూడా కౌంటింగ్ లేదు. అదే డిపెండ్స్. చాలా కొన్ని సర్జరీస్ చేసుకొని వాళ్ళు వస్తారు కదా, వాళ్ళ లైఫ్ స్పాన్ చాలా తక్కువ. ఈ ఛానల్స్కి ఎవరైనా నా వీడియో చూస్తున్నారంటే ఒక్కటి చెప్తాను, ట్రాన్స్ ఉమెన్ లైఫ్ చాలా అంటే చాలా చిన్నది. వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి. అదే రెస్పెక్ట్ ఇవ్వండి. ట్రాన్స్జెండర్ గురించి చెప్తారా? ట్రాన్స్ ఉమెన్ గురించి అంటే మీరు అన్నారు కదా ట్రాన్స్ ఉమెన్ అంటే లెస్బియన్ అని చెప్పేసి. నేను ట్రాన్స్ ఉమెన్ని, నేను ట్రాన్స్ ఉమెన్ ఏంటి, నేను కన్వర్ట్ అయ్యాను. సో ట్రాన్స్జెండర్ అంటే ఏంటి, ఒక పర్సన్ ఇట్లా చేంజ్ అయ్యాను. అదే మనకి సొసైటీ ఇచ్చిన పేరు ట్రాన్స్జెండర్. సో మనకి ట్రాన్స్ మ్యాన్ ఉంటారు, ట్రాన్స్ ఉమెన్స్ అంటారు. ఐఎమ్ ట్రాన్స్ ఉమెన్. సో అంకిత, ఇప్పుడు నీ పేరేంటి ఇంతకు ముందు? అంటే వికాస్. ఇప్పుడు అంకిత సింగ్. ఎందుకు అంకిత సింగ్ అని చెప్పేసి మధ్యలో సింగ్? యాక్చువల్గా మన సింగ్స్. ఓహో, అట్లా వచ్చిందా? ఓకే, అంకిత అని ఎందుకు పెట్టుకున్నారు? నాకు ఆ పేరు అంటే చాలా ఇష్టం ముందు నుంచి. ఓకే, సో నాకు ఏదైనా ఎవరికైనా లీడింగ్ చేసి ఎవరికైనా సజెషన్ చేసుకొని వాళ్ళ లైఫ్తోని. సో నాకు చిన్నప్పటి నుంచి అంకిత అంటే చాలా ఇష్టం ఉన్న పేరు నాకు. సో దాన్ని బట్టి నాకు అనిపించింది ఈ పేరు ఉంటే నాకు బాగుంటుంది అని పెట్టుకున్నాను.